ఒక్కసారి ఊహించుకోండి. మీరొక అందమైన దీవుల్లో అడుగు పెడతారు. కానీ అక్కడ ప్రజలు మిమ్మల్ని చూసిన వెంటనే బాణాలతో దాడి చేస్తారు. మరో ప్రదేశంలో ఒక అడుగు తప్పిన విషపూరిత పాముల మధ్య చిక్కుకుంటారు. ఇంకో చోట కనిపించని రేడియేషన్ మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఇది సినిమా కథ కాదు. మన భూమిపైనే ఉన్న నిజమైన ప్రదేశాలు. ఈరోజు ప్రపంచంలో వెళ్ళకూడని 7 ప్రమాదకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎందుకంటే నెంబర్ 7 గురించి తెలుసుకున్న తర్వాత మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నెంబర్ 1, నార్త్ సెంటినల్ దీవి. భారతదేశంలోని అండమాన్ దీవుల సమీపంలో ఒక చిన్న దీవి ఉంది. దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. చూడటానికి ఇది ఒక సాధారణ ఉష్ణమండల దీవిలా కనిపిస్తుంది. కానీ ఈ దీవి ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ నివసించే ఒక ఆదివాసీ తెగ వేల సంవత్సరాలు బయటి ప్రపంచంతో దాదాపు ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తోంది. వాళ్ళు తమ జీవన విధానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే బయటి వారు దగ్గరకు వస్తే వారిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించిన సంఘటనలు నమోదయ్యాయి. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? దీనికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, అక్కడ ప్రజలు భద్రత, వారికి సాధారణ జలుబు వంటి వ్యాధులపైన తగిన రోగనిరోధక శక్తి లేకపోవచ్చు. బయట వారి వల్ల వారికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. రెండోది, అక్కడికి వెళ్లే వారి భద్రత. గతంలో అనుమతి లేకుండా దగ్గరకు వెళ్లిన వారిపై దాడులు జరిగిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ 2 కారణాల వల్లే భారత ప్రభుత్వం ఈ దీవి చుట్టూ రక్షిత ప్రాంతాన్ని ప్రకటించింది. అనుమతి లేకుండా వెళ్లడాన్ని నిషేధించింది. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా కాలానికి దూరంగా జీవిస్తున్న ఒక తెగ ఉండటం నిజంగా ఆశ్చర్యం కదా. నెంబర్ 2, స్నేక్ ఐలాండ్. ఒక చిన్న దీవి, చుట్టూ సముద్రం, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ దీవిలో అడుగు పెడితే మీకు ఎదురయ్యేది అందం కాదు, ప్రమాదం. ఆ ప్రమాదమే బ్రెజిల్లోని స్నేక్ ఐలాండ్. అత్యంత విషపూరితమైన పాములు నివసించిన ప్రదేశంలో ఇది ఒకటి. ఈ దీవిలో ప్రధానంగా కనిపించే పాము గోల్డెన్ లాన్స్ హెడ్ హైపర్. దీని విషం చాలా ప్రమాదమైనదిగా గుర్తించబడింది. అక్కడకు ఎందుకు వెళ్ళకూడదు అంటే, మొదటి కారణం పాముల సంఖ్య ఎక్కువగా ఉండటం. ఈ చిన్న దీవిలో పాములు జనాభా ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. రెండో కారణం, వైద్య సహాయం అందుబాటులో ఉండకపోవడం. ఒకవేళ విషపాము కాటేస్తే వెంటనే చికిత్స అందించడం చాలా కష్టమవుతుంది. అందుకే బ్రెజిల్ అధికారులు సాధారణ ప్రజల ప్రవేశాన్ని నియంత్రించారు. ప్రత్యేక అనుమతులు ఉన్న పరిశోధకులు మాత్రమే అక్కడికి వెళ్తారు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రదేశం, కానీ అదే ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదంలో నిండిపోయింది. అందుకే ఈ దీవి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించింది. నెంబర్ 3, కొన్ని ప్రమాదాలు మన కళ్ళకు కనిపిస్తాయి, కానీ కొన్ని ప్రమాదాలు కనిపించకుండా మన చుట్టూ ఉంటాయి. అలాంటి భయంకరమైన ప్రదేశమే చెర్నోబిల్. 1986 ఏప్రిల్ 26న ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఒక భారీ ప్రమాదం జరిగింది. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన అణు ప్రమాదాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఆ ప్రమాదం తర్వాత పెద్ద మొత్తంలో రేడియేషన్ బయటకు వచ్చింది. అక్కడకు ఎందుకు వెళ్ళకూడదు? మొదటి కారణం, రేడియేషన్ మన కంటికి కనిపించదు, కానీ ఎక్కువ స్థాయిలో ఉంటే మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. రెండో కారణం, భద్రతా పరిమితులు. ఈ ప్రాంతంలో చాలా చోట్లకు అనుమతి లేకుండా వెళ్లడం నిషేధం. ప్రత్యేక నియమాలు పాటిస్తూ మాత్రమే కొన్ని ప్రాంతాలను సందర్శించవచ్చు. ఒకప్పుడు ప్రజలతో సందడిగా ఉండే ప్రదేశం ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిపోయిన నగరంగా మారింది. పాత భవనాలు, ఖాళీ వీధులు, ఆగిపోయిన గడియారాలు, ఇవన్నీ అక్కడ జరిగిన విషాదాన్ని గుర్తుగా మిగిలిపోయాయి.